హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ సీజన్ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ గెటింగ్ ప్రిపేర్డ్ టు వర్షిప్ అండ్ ఆనర్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఈ వారం దేవుడి వాగ్దానం ఇవ్వబోతున్నారని అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు మహాగరుడు అయిన దేవాని ఘనమైన నామానికి వేలాది స్తుతులు. తండ్రి, ఈ డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 2024 ఈ సంవత్సరం అంతా కూడా మీరు మాకు తోడై ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన వారం మాకు కావలసిన అవసరమైన వాక్కుని వినిపింపచేయమని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరూ కూడా కలిసి చదువుదామండి. నేను చదువుతాను, మీరు గమనించండి. ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. మరి ఈ ప్రత్యేకమైన సమయం మందు మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, మన దేవుడు మన కొరకు యేసు ప్రభుని రక్షకునిగా మన కొరకై ఆయన అనుగ్రహించారు. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలీదు. ఏమి కావాలని అడుగుతున్నారో నాకెంత మాత్రము తెలీదు. ఏది వస్తే బాగుండును అని ఆశపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ మనము అడగలేని రక్షకుడినే దేవుడు మనకు అనుగ్రహించారంటే, నీవు అడుగుతున్నా, నీవు ఎదురు చూస్తున్నా, నీవు కావాలి అనుకుంటున్నవి దేవుడు నీకు అనుగ్రహించడము అసాధ్యమా? కాదు కదండి. రక్షణ మనము అడగలేనిది. నరకం నుండి తప్పించు ప్రభువా అని ఎప్పుడు మనము అడగలేదు. ప్రభువా నన్ను పట్టించుకో అని మనం ఎప్పుడు అడిగిన వారము కాదు. పాపములో వెళ్ళకుండా, నశించిపోకుండా నన్ను కాపాడు ప్రభువా అని ఏనాడు మనం నోరు విడిచి అడగలేదు. అయ్యా పరలోకంలో నేను చేర్చబడాలి అని ఏనాడు కూడా ప్రార్థన చేసి అడగలేదు. ఇవన్నీ అడగలేనప్పటికీ ఒక్క కార్యంతో లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి దేవుడు తన కుమారుని పంపించి ఇవన్నీ కార్యాలు మన జీవితంలో జరిగించారంటే, ప్రభువా నాకు మంచి ఆర్థిక స్థితి దయచేయి అని అడుగుతున్నావు కదా. ప్రభువా ఆరోగ్యము దయచేయి అని అడుగుతున్నావు కదా. ప్రభువా మంచి కుటుంబాన్ని దయచేయి అని అడుగుతున్నావు కదా. ప్రభువా నా ఉద్యోగాన్ని బాగు చేయి అని అడుగుతున్నావు కదా. ప్రభువా నా మానసిక స్థితిని బాగు చేయి అని అడుగుతున్నావు కదా. ప్రభువా ఆత్మీయంగా నన్ను స్థిరపరచు అని అడుగుతున్నావు కదా. ప్రభువా విస్తరణ దయచేయి, ప్రభువా అభివృద్ధి దయచేయి, ప్రభువా ఆశీర్వదించు, ప్రభువా నా స్థితిని హెచ్చించు. ఇవన్నీ అడుగుతున్న నీకు ప్రభువు అనుగ్రహించలేడా? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అడగనిదే ఇచ్చాడంటే నువ్వు అడిగిన వాటిని పొందుకొనలేవు అని అనుకుంటున్నావా? దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ మాటను నమ్ము. ఈ యొక్క వాక్కు ద్వారా దేవుడు నీకు తెలియజేస్తుంది ఏమిటి అంటే, కుమారుణ్ణే అనుగ్రహించిన వాడు నీకు అన్నీ ఏమి కావాలో, ఏమి అడుగుతున్నావో, ఇన్ఫ్యాక్ట్ అడిగిన వాటి కంటే మిన్నగా, ఊహించిన వాటి కంటే అధికముగా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మేబీ యు హావ్ బీన్ డిసప్పాయింటెడ్ అండ్ డిప్రెస్డ్. ఈ 2024 చాలా ఎంప్టీగా ముగించబడిపోతుందేమో. నేను అనుకున్నది పొందుకోలేకుండా ఈ 24 ఇయర్ ముగించబడిపోతుందేమో అని వింటున్నా నలిగిపోయి ఒక నిరాశతో, బలహీనమైన స్థితితో అన్ని సంవత్సరాల్లాగే ఈ సంవత్సరం కూడా ఖాళీగానే ఉండిపోతుందేమో అని దిగులుతో వింటున్న నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుణ్ణి అనుగ్రహించాడు. నువ్వు కోరుకున్నవి ఇవ్వలేడా? నువ్వు ఏదైతే మేబీ దిస్ 2024 ఇది కూడా ఇట్లాగే అయిపోతుంది, ముగించబడిపోతుంది అని అనుకుంటున్నావో అలాంటి అపనమ్మకంలోనికి వెళ్ళదు. కానీ
కుమారుని అనుగ్రహించిన దేవుని మీద విశ్వాసముంచు, ఆయన నువ్వు అడిగినది అనుగ్రహించబోతున్నాడు. నో మ్యాటర్ ఏది అడుగుతున్నప్పటికీ ఆయన మీద విశ్వాసం ఉంచు, నమ్మికతో అడుగు. ఆయన ఏనాడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన ఏనాడు కూడా నేను తృణీకరించే దేవుడు కాదు. ఆయన ఏనాడు కూడా నీ మాట వినిపించుకోకుండా ఉండిపోయే దేవుడు ఎంత మాత్రము కాదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, యవన బిడ్డ, నువ్వు ఏది అడుగుతున్నావో కృంగిపోయి వేదనతో ఈ మాట వింటా ఉండొచ్చు. దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. వాట్ ఎవర్ యూర్ ఆస్కింగ్ హిమ్, హీ నోస్ మచ్ బెటర్ దెన్ అస్ వాట్ వి రిక్వైర్. ఆయన మనకేమి కావాలో మనకంట బాగా ఆయనకే తెలుసండి. కాబట్టి ఆయన నీవు కోరుకున్నది ఇవ్వబోతున్నారని నమ్ము. కుమారుని ఇచ్చినవాడు నీకును అన్నీ ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడమైన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు. అయ్యా, అన్నీ అనుగ్రహిస్తానన్నావు. నీ బిడ్డలకి ఏది కావాలో అది అనుగ్రహించి నేను నమ్ముతుండగా వాళ్ళకి అన్నీ సమృద్ధిగా ఇవ్వమని, నిన్ను అడుగుతుండగా ఊహించిన వాటికంటే అత్యధికముగా దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ జన్మదినం, వివాహ దినము ఈ వారంలో మీరు జరుపుకుంటున్నట్లయితే నమ్మండి, దేవుడు అన్నీ మీకు అనుగ్రహించబోతున్నారు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించబోతున్నారు. ముఖ్యంగా మీరు గమనించండి, ఈ 25వ తారీఖున బుధవార కాల సమయంలో ఐక్య క్రిస్మస్ ఆరాధన మరి కృష్ణా కాలేజ్ ఎదురుగా మద్దెలపాలెం యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ 2nd ఫ్లోర్లోనే మనమందరము కూడా కలిసి దేవుణ్ణి గణపరుద్దాము. క్రిస్మస్ ఆరాధనకి మీరందరూ కూడా ఎక్కడ వైజాగ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నుంచి ఉన్నవారైనప్పటికీ ప్రేమపూర్వకంగా క్రైస్ట్ ఫస్ట్ మినిస్ట్రీస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. దయచేసి ఉదయం 9 గంటల ఆరాధనలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అట్లాగనే లంచ్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. దేవుణ్ణి అందరము కలిసి సంతోషంగా గణపరుద్దాము. సీ యూ ఆల్ సూన్. గాడ్ బ్లెస్ యూ.